వెల్కమ్ బ్యాక్ టు స్వాతి శ్రీను ఛానల్ అండి. ఈరోజు నేను మీకు కిచెన్ హైజీనిక్గా డ్రైగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను. అలానే కిచెన్ అనేది డ్రైగా అండ్ హైజీనిక్గా ఉండడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. మనం అన్నీ చేస్తాం, బట్ కిచెన్ దగ్గర నెగ్లెక్ట్ చేస్తే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంది. ఈ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. బిగినర్స్కి అలానే తెలియని వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మన సింక్ నుంచి బొద్దెంకలు ఇలాంటివి వస్తుంటాయి కదా, స్మెల్ లేకుండా ఉండడానికి మనకి బేకింగ్ పౌడర్ అలానే వెనిగర్ వేసి హాట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. మంత్లీకి ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది రాదు, హైజీనిక్గా డ్రైగా ఉంటుంది అండ్ లోన క్రిములు అనేవి చనిపోతాయి. ఇలా మంత్కి ఒకసారి చేసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చి మనము స్క్రబ్బర్స్ని క్లీన్ చేసుకోవాలి వీక్లీకి ఒకసారి. హాట్ వాటర్లోనే వెనిగర్ అలానే బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని అంటే వంట సోడా యాడ్ చేసుకొని ఒక 2 hours పాటు స్క్రబ్బర్స్ని నానబెట్టడం వల్ల వాటిలో ఉన్న జెమ్స్ అనేవి క్లీన్ అవుతాయి, అలానే చనిపోయి క్లీన్ అవుతాయండి. ఇలా మనం వీక్ వన్స్ టైం చేసుకోవాలి. మన కిచెన్లో వచ్చే రెగ్యులర్ ప్రాబ్లం ఆయిల్ ఎక్కడ పెట్టినా మనకి జిగుటుగా బంకగా అనిపిస్తుంది. కాబట్టి మనకి ఆయిల్ అనేది ఒక బాస్కెట్లో తీసుకొని దానిపైన టిష్యూ యాడ్ చేసుకున్నాక పెట్టుకుంటే ఆయిల్ అనేది మనకి పడినా సరే టిష్యూ అనేది లాగిస్తుంది. కాబట్టి మనకి ఆయిల్ ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ ఫోర్త్ వచ్చి మనం గీ లాంటివి పెట్టేటప్పుడు లేదా మిగిలిపోయిన ఆయిల్ లాంటివి ఒక గిన్నెలో వేసి పెట్టుకునేటప్పుడు అది డైరెక్ట్గా పెట్టకుండా వేరే గిన్నె తీసుకొని దానిపైన టిష్యూ పెట్టి దాన్ని పెట్టుకోవడం వల్ల యూజ్ అవుతుంది, ఆయిల్ అనేది పడకుండా. ఫిఫ్త్ అనేది మన కిచెన్లో ఎప్పుడైనా 2 towels అనేవి పెట్టుకోవాలి డ్రైగా అనేది ఉంచుకోవడానికి. మనం పోప్స్ ఇలాంటివి పెట్టుకునేటప్పుడు తడి చేతులు పెడితే పోతుంది. కాబట్టి మనం తడి చేతులు తుడుచుకోవడానికి అలానే కిచెన్ తుడవడానికి 2 cloths అనేవి ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి మసాలాస్ అండ్ మనకి ఏవైనా సరే ఓపెన్ చేసి పెట్టినప్పుడు ఆ మసాలాలో ఉన్న పవర్ అండ్ స్మెల్ అనేది పోతుంది. కాబట్టి ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్ లేదా ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల దాంట్లో ఉండే పవర్ అండ్ స్మెల్ అనేది పోకుండా మంచిగా స్మెల్ ఉంటుందండి. పవర్ అనేది స్మెల్ పోతే అసలు మసాలాలు వేస్ట్ అవుతాయి. కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పోపు డబ్బాలు ఇలా తీసుకునేటప్పుడు ప్రతిసారి ఇలా క్లాత్తో తొడడం వల్ల మనకి కిచెన్ అనేది డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు మనకి అంత శ్రమ ఉండదు, ఈజీగా మనం క్లీన్ అనేది అయిపోతుంది. కాబట్టి తీసుకునే ప్రతిసారి ఇలా క్లాత్తో తుడిచిపెట్టుకుంటే మనకి డీప్ క్లీన్ చేసేటప్పుడు ఈజీగా క్లీన్ అవుతుంది. అండ్ సింక్ మనకి లో ఉండే డస్ట్ పోవాలంటే మనము ఒక 2 spoons సాల్ట్ వేసి అలానే వాటర్ వేసి 1 night మొత్తం విడిచిపెట్టేసినాక తర్వాత వాటర్ని విడిచిపెట్టడం వల్ల మనకి దాంట్లో ఉండే జెమ్స్ అనేవి పోతాయి. నెక్స్ట్ వచ్చేసి మనం గిన్నెలు తోమేటప్పుడు అలా తడిగా పెట్టకుండా కాస్త ఆరాక మనం వీటిని ఒక క్లాత్తో తుడుచుకొని పెట్టుకోవడం వల్ల ఆ ప్లేట్స్లో ఉండే తడిదనం పోయి మనకి ప్లేట్స్ అనేవి డ్రైగా అవడం వల్ల మనకి జెమ్స్ అనేవి ఉండవు. కాబట్టి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. కాబట్టి తినే ప్లేట్స్ కూడా మనం జాగ్రత్తగా అనేది ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి మనం గ్యాస్ క్లీనింగ్ అనేది డిన్నర్ అయిన వెంటనే ప్రతిరోజు మనము యూజ్ చేసే క్లీనర్స్తోన కిచెన్ హ్యాకర్స్తోన క్లీన్ చేసి అండ్ టైల్స్ కింద మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి మార్నింగ్ లేచేసరికి చాలా డ్రైగా అండ్ నీట్గా కనిపిస్తుంది కిచెన్. కాబట్టి మనకి బాగుంటుంది. ఇలా రోజు చేసుకోవాలి డిన్నర్ అయిన వెంటనే. నెక్స్ట్ వచ్చి మన సింక్ కింద ఒక మ్యాట్ అనేది ఎప్పుడు వేసుకోవాలి. ఆ సింక్లో వచ్చే వాటర్ మొత్తం పడకుండా ఆ మ్యాట్ అనేది మనకి హైజీనిక్గా ఉంచుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనం సింక్ డిన్నర్ గిన్నెలు దోమిన వెంటనే మనం హాట్ వాటర్ వేసి వదలడం వల్ల దాంట్లో ఉండే జెమ్స్ మొత్తం పోయి మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.